రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్న తరుణంలో ఉపాధి కల్పనపైనే యంత్రాంగం దృష్టి పెట్టాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో ఏపీఎస్ఎస్డీసీ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రౌండ్ అయిన పరిశ్రమల్లో ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అధికారులు రూట్ మ్యాప్ రూపొందించాలని మంత్రి లోకేష్ సూచించారు. ఇప్పటికే గ్రౌండ్ అయిన పరిశ్రమల్లో పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి సారించిందని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. రిలయన్స్ సిఐజీ, జూపిటర్, లారెన్స్ ఫార్మా, హెట్రోడక్స్తో పాటు రాష్ట్రంలో కొత్తగా వస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేపట్టండి. ఇందుకు అవసరమైన కరిక్యులర్ రూపకల్పనలో ఆయా రంగాల్లో పెరుగాంచిన పరిశ్రమల సలహాలు తీసుకోండి. ఇప్పటికే కొన్ని ప్రధాన సంస్థలు నేరుగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాలు నెలకొల్పాయి. వాటిని అధ్యయనం చేసి అదే తరహాలో ఐటీఐలకు అనుబంధంగా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసేలా చూడాలని సూచించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 3 నెలలకోసారి నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయని, కీ పర్ఫార్మెన్స్లు, ఇండికేటర్స్, లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని అన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి లోకేష్ అధికారులతో సమీక్షించారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా గత ఏడాది నిర్వహించిన డిఎస్సి తరహాలు ఉగాదికి విడుదల చేయబోయే జాబ్ క్యాలెండర్లు, అధ్యాపక పోస్టుల నోటిఫికేషన్ కూడా ఇచ్చి భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన విదేశీ యూనివర్సిటీలకు ప్రోత్సాహకాల విధానాలపై చర్చించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.